హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి సోయాతో నేను మంచి పులావ్ అయితే వేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లోకి కాంబినేషన్ ఆలూ కర్రీ ఆర్ వంకాయ కర్రీ ఏదైనా సరే సెట్ అయిపోతుంది అనమాట. లేదంటే ఈవెన్ పెరుగు పచ్చడి మనం రైతా చేస్తాం కదా, సో అది కూడా మంచిగా సెట్ అయిపోతుంది. సో మార్నింగ్ ఏం చేయాలో, డైలీ రైస్ కదా, రైస్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. సో అందుకోసం ఈరోజు నేను పులావ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అంటే మిల్ మేకర్స్ అట్లా వేసేసి, సో ఫస్ట్ అయితే హాట్ వాటర్లో నేను దాన్ని మంచిగా సాల్ట్ వేసి పెట్టేసాను అనమాట. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం దీంట్లో కావాల్సిన మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, అవి వేసేసుకుంటున్నా. అండ్ ఎక్కువ స్పైసీనెస్ ఏం లేకుండా, అంటే మసాలా అట్లా హెవీగా లేకుండా లైట్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో వాటర్ ఎక్కువగా తాగేస్తాము. సో అందుకు అంటే ఫుడ్ తక్కువ తింటాం, వాటర్ ఎక్కువ తాగుతాం కదా, అందుకే ఇంకొంచెం ఆయిల్ తక్కువ వేసి స్పైసీ లేకుండా సాఫ్ట్గా చేస్తున్నాను అనమాట. దీంట్లో కావాలంటే మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీ పట్టేసి కొంచెం అట్లా వేసేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది. కాకపోతే నేను ఇట్లా డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. మార్నింగే ఇంకా మిక్సీ పట్టడం ఎందుకులే, ఇంకా డైరెక్ట్ వేసేస్తే ఫ్రెష్గా ఉన్నాయి కదా ఆకులు అని చెప్పేసి మెంతి కూర, కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా నేను కస్తూరి మెంతి, ఇలాంటి టైంలో నేను కొంచెం కస్తూరి మెంతి ఎక్కువ వాడుతుంటాను అనమాట. అంటే ఇట్లా మనం వెజ్ పులావ్ చేసినప్పుడు, ఆలు కుర్మా, వంకాయ కుర్మా అట్లా చేస్తాం కదా, అలాంటి దాంట్లో నేను కస్తూరి మెంతి మస్ట్ అండ్ షుడ్గా వాడుతూ ఉంటాను అనమాట. సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నా. నెక్స్ట్ మనం మిల్ మేకర్ ఉంటుంది కదా, అవి మంచిగా పిండేసి దాంట్లో వేసేయాలి. ఇప్పుడు వేస్తేనే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది అనమాట. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. అవి చప్పగా ఉంటే తీసి పడేస్తారనమాట. అందుకే నేను ఇప్పుడు దీంట్లోనే వేసి మంచిగా ఒక 2 minutes అలా మగ్గిచ్చేస్తాను. సో ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. నేను ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తాను, బట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ మనం రైస్ వేసి మిక్స్ చేస్తాం కదా, ఆ టైంలో యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఈసారి మటుకు పిల్లలకి ఇబ్బంది కలగకుండా సాల్ట్ మటుకు చూసి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేస్తున్నాం కదా సాల్ట్ అనేది, కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ రైస్ ఒక 1/2 hour అయినా రైస్ నానబెడితే మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. సో మంచిగా పొల్లులు వస్తుంది అనమాట, అంటే విడివిడిగా వచ్చేస్తుంది, ముద్దలాగా రాకుండా. నెక్స్ట్ నేను మసాలాలోనే ఇట్లా రైస్ అంతా వాటర్ మొత్తం వడపోసేసి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం ఘీ యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఘీ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది అనమాట. సో హెవీ మసాలా ఏం లేదు, అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ ఏం వేయట్లేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా అండ్ కస్తూరి మెంతి, అంతే. ఇంకా ఇప్పుడు వాటర్ మనకి 2 glasses నేను 4 glass వాటర్ వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ బాగా అంటే నానాయి కదా రైస్ అనేది. సో నేను 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నా. ఇంకా హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నా. లెమన్ వేస్తే మనకి అంటే ఒకవేళ మనం కర్రీ చేయలేకపోతే పెరుగు పచ్చడి వేసుకుంటాం కదా, సో రైతా వేసుకున్నప్పుడు దీంట్లో సెట్ అయిపోతుంది అనమాట, మరీ చప్పగా లేకుండా. సో నెక్స్ట్ ఇంకా నేను వాటర్ పోసి కుక్కర్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఆలు కర్రీ ఇంతకుముందు షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనేం ఫుల్గా షేర్ చేయట్లేదు. సో అంటే వెజిటేబుల్ పులావ్లోకి దీంట్లో నేను కుర్మా అయితే వేస్తున్నాను అనమాట, ఆలు కుర్మా. సో మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో ఆలు వంకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదనమాట. సో నేను దీంట్లో కాజు పేస్ట్ వేసి ఉన్నాను, కాజు, కొబ్బరి, వెల్లుల్లి, అంతే. అల్లం ఏం యాడ్ చేయలేదు. సో కారం కొంచెం చూసి వేయాలి, రైస్లో వేస్తున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసాను అనమాట. సో ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చొని తాగే టీని కూడా మనం హడావుడిగా తాగితే బాగుండదు కదా, అందుకే ఒక 5 minutes టీ కోసం టైం కేటాయిస్తాను అనమాట. సో పిల్లలకి బాక్స్ కట్టేసి పెట్టేసిన తర్వాత నేను హాట్ వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత టీ తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నాకు ఫ్లవర్ వాయిస్ తెచ్చిన తర్వాత డస్ట్ అయితే పడిపోయింది. అండ్ ఇక్కడ కింద టేబుల్ మీద అది
ఉంది కదా క్లాత్, అది కూడా చేంజ్ చేయాలి. మొత్తం డస్ట్ పడిపోయి గలీజ్గా కనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అదే వర్క్ చేస్తున్నాయి ఇక్కడ నేను. ఇదంతా డస్ట్ పేరుకపోయింది, డస్ట్ ఉంది కాబట్టి. ఇది మొన్ననే రీసెంట్గా తెచ్చాను కదా, మళ్ళీ అప్పుడే అది కొంచెం బ్లాకిష్ కలర్ కనిపిస్తుంది కాబట్టి మొత్తం డస్ట్ అనేది నీట్గా కనిపించేస్తుంది. అందుకే ఒకసారి దుమ్ము అట్లా దులిపేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ దీనిపైన వేసింది కూడా మొత్తం చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. అండ్ ఇది వాష్ కూడా చేయాలి. సో అందుకోసం ఇప్పుడు దీనిపైన టేబుల్ పైన అయితే మళ్ళీ మారుస్తున్నాను అనమాట. క్లాత్ అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మనం ఎంత ఇంట్లో డస్ట్ క్లీన్ చేస్తున్నా, వీక్లీ వన్స్ క్లీన్ చేస్తున్నా సరే ఎక్కడో ఒకటి అంటే ఎక్కడో చోట నుంచి మూల నుంచి వస్తూనే ఉంటుంది డస్ట్. యాక్చువల్లీ నేను పూజ చేసేటప్పుడు కింద వేసుకొని కూర్చోడానికి, అంటే మనం వ్రతాలు అట్లా చేస్తాం కదా, సో అలాంటి టైం మనం వ్రతాలు పూజలు అట్లా చేస్తాం కదా, ఆ టైంలో వేయడానికని తీసుకొచ్చిన. కానీ ఇప్పుడు టేబుల్ మీదకి యూజ్ అవుతుంది అనమాట. ఇవి సర్ఫ్ వాటర్లో అట్లా క్లీన్ చేస్తేనే నీట్గా వస్తాయి, ఇట్లా దుమ్ము దులిపితే రావు. సో ఇలాంటివి నాకు ఇంకా, అంటే ఇది నేను డిమార్ట్లో తెచ్చుకున్నా, ఒకటి 100 రూపీస్ అప్పుడు, కానీ ఇప్పుడు దొరకట్లేదండి. అండ్ నాకు ఇంతకుముందు చెప్పాను కదా, మా ఆయన అది రెడీ చేశారు ఫ్లవర్ వైజ్ అని చెప్పేసి. అది నాకు పెద్దగా అంత నచ్చలేదు, అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇట్లా స్పెషల్ పాట్స్ ఉంటేనే బాగా అనిపిస్తుంది. అండ్ ఇది నేను చెప్పాను కదా, లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కున్నప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇలాంటివి నాకు చాలా ఇష్టం, అంటే డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడు ప్రతిదీ కాస్ట్ అయిపోయింది. ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే ఇది 150 రూపీస్కో ఎంతో వచ్చేది ఫ్లవర్ వైజ్, కానీ ఇప్పుడు జత 500 అనమాట. ఇవి ఇప్పుడు సర్ఫ్ వాటర్లో వేసి క్లీన్ చేయడానికి టైం లేదు, సో అందుకోసం ఇట్లా వేసేస్తున్నా. ప్రస్తుతానికి దుమ్ము దులిపేస్తే మనకు ఒక సండే అంటూ ఉంటుంది కదా, ఆ సండే రోజు ఇంకా మనకి బ్యాలెన్స్ వర్క్ ఏమన్నా ఉంటే అది క్లీన్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఇది కుంకుమాది తైలము, ఫేస్కి అప్లై చేసుకుందామని తీసుకొచ్చుకున్నా. 300 రూపీస్ అండి. తీసుకొచ్చాను, బట్ 1 డే వాడాను, ఇంకా తర్వాత వాడలేదు. ఎందుకంటే అది ఎంత వర్క్ చేయలేదన్నమాట. అందుకోసం ఇప్పుడైతే నేను గంధం పొడితో పెరుగు, గంధం పొడి 2 కలిపి ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా హీట్కి ఐస్, అంటే ఇప్పుడు కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, గాలికి మనకి ఐస్ అనేది కొంచెం బర్న్ అవుతుంది. అందుకోసం కొంచెం పెరుగు పెట్టుకుంటే చల్లదనం కదా, అందుకోసం గంధం పొడి అండ్ పెరుగు అది పెట్టుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ ఇది డస్ట్ అన్ని క్లీన్ చేసేసుకుని ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. ఈరోజు ట్యూస్డే కదా, సో గడపకైతే క్లీన్ చేస్తున్నాను, గడప పసుపు పెట్టడానికి. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, నేను ఫ్రైడే ట్యూస్డే ఖచ్చితంగా గడపకి పసుపు అవి పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, అంటే ఫ్రైడే ఒకటి మటుకు ఎర్లీగా, అంటే చీకట్లోనే గడపకి అవి రెడీ చేసేస్తాను. ఇంకా ట్యూస్డే అంటారా కొంచెం లేటే అవుతుంది. సో పిల్లలందరినీ పంపించిన తర్వాత నిదానంగా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ బయటంతా మాప్ పెట్టుకొని చాలా ఎక్కువ టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది. ఈ వాటర్ మాకు కింద పోవడానికి లేదు కాబట్టి మళ్ళీ నేను ఆ వాటర్ని ఎత్తిపోయాలి. సో అందుకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో బయట గడపకైతే పసుపు పెట్టేసి ఇది ఆరేలోపు నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయచ్చు కదా. సో ఆరిన తర్వాత ఇంకా బొట్టు, కుంకుమ అవి పెట్టేస్తాను, అంటే ముగ్గు పెట్టేస్తాను.
అందుకే నాకు మంత్‌లో ఒక 4 ప్యాకెట్స్ అన్నా అయిపోతాయన్నమాట పసుపు ప్యాకెట్. సో, అందుకే నేను స్టాక్ తెచ్చి పెట్టుకుంటాను. సో, అయిపోయిన అంటే మనకి కొరువు ఉండకూడదు కదా పసుపు అనేది. ఎప్పుడు పసుపు, కుంకుమ, సాల్ట్ అనేది నిండుగానే ఉండాలి ఇంట్లో. ఎప్పుడు అంటే ఇంట్లో అయిపోయి గరిపోయినట్టు అట్లా ఉండకూడదనమాట. సో, అది మంచిది కూడా కాదు కదా మనకి. అందుకే నేను ఇంకా అంటే తక్కువ కాకుండా చూసుకుంటా. నేను లాస్ట్ ట్యూస్డే రోజు వేసి పెట్టాను అనమాట. ఇది మనకి సాల్ట్, కొంచెం పసుపు, కుంకుమ వేసి, లవంగాలు ఒక 5 వేసి మనం పూజ చేసుకొని ఎక్కడైనా కనపడని చోటు పెట్టేసుకుంటే మనకి నెగిటివిటీ ఏమైనా ఉంటే ఇంట్లో అది వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం నేను ఇది ఎప్పటి నుంచో పెడుతూ ఉన్నాను. సో ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేను షేర్ చేస్తున్నా. సో ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే రోజు ఇది చేంజ్ చేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డేకి చేంజ్ చేస్తాను. సో ఇది ఏం చేస్తానంటే ఈ సాల్ట్ ఇట్లా ఒక గిన్నెలో వేసేసి ఇది మొత్తం వాటర్ పోసి పెట్టేస్తే, దీంట్లో వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట. ఇట్లా వాటర్ పోసి పెట్టేస్తే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం సింక్లో పోసేయాలి, బయట ఏం వేయను. సో మొత్తం కరిగిపోయిన తర్వాత వాటర్ పోసి పెట్టేస్తా. అండ్ ఇది క్లీన్ చేసి మళ్ళీ నేను సాల్ట్ ఫిల్ చేసి మళ్ళీ తర్వాత 5 లవంగాలు వేసేసి పెట్టేస్తాను అనమాట. అంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఇట్లా చేసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం నెగిటివిటీ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సో ఇది మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పెట్టేసుకోవాలి. నేను ఇది క్లీన్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసేటప్పుడు ఇది పెడతాను అనమాట. సో మనకి ఇంట్లో నెగిటివిటీ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే, ఏదైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేదంటే కొంచెం ఇంట్లో చికాకులు, గొడవలు అలా ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లో ఉంటాయి. కాకపోతే మనకు అది పెద్దగా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి, రెక్టిఫై అవుతాయని చెప్పేసి ఇట్లా మనం సాల్ట్ దీపం పెడుతూ ఉంటాము. అండ్ సాల్ట్ అనేది ఇట్లా మనం పెడుతూ ఉంటే మనకి ఇంట్లో కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా పెడుతూ ఉంటాను. సో నేను ప్రతి ట్యూస్డే పెడతాను అండ్ నెక్స్ట్ ట్యూస్డేకి తీసేస్తాను అనమాట. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఈరోజు అమ్మవారికి పూజ చేస్తాను. పూజ చేసేటప్పుడు ఇది తీసేసి మళ్ళీ వేరే చేంజ్ చేస్తుంటాను అనమాట. సో అదండి, సాల్ట్ ఎవరైనా పెట్టవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే మంచిది. కొంతమంది గ్లాస్లో వాటర్ పోసి దాంట్లో నిమ్మకాయ వేసి పెడతారు, అట్లా పెడుతూ ఉంటారు కదా. సో దానికి ప్లేస్లో అట్లనే పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా మనం సాల్ట్ అన్న వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది వాష్ చేసేసి ఇంకా నేను నెక్స్ట్ మళ్ళీ గడపకు అవి పసుపు అవన్నీ పూసేసుకొని వస్తాను. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటానండి. అంటే నేను డైలీ ఇట్లా ఫ్లవర్స్ అయితే చేంజ్ చేసేస్తాను. బికాజ్ నేను వచ్చేటప్పుడే ఒక 1/2 kg చామంతి పూలు మనకి ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి 1/2 kg తీసుకొచ్చుకున్నామంటే వీక్ అంతా వచ్చేస్తాయి అనమాట. సో ఒక 1/2 kg తెచ్చి పెట్టేసుకుంటాను నేను ఇంట్లో. సో కొత్త ప్యాకెట్ అయితే తీసుకున్నా రాక్ సాల్ట్. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత గడపకి అంతా పూజ చేసుకుని వచ్చేసాను. అండ్ దీపం కూడా ముట్టించేసానండి. సో ప్రస్తుతానికి ఇది కొత్త ప్యాకెటే, మళ్ళీ దీనికే యూజ్ చేయాలి. మనం మళ్ళీ వాడుకోవడానికి అట్లా యూజ్ చేయకూడదు. సో మనం దీనికి వేస్తున్నాం కాబట్టి దీనికే ఉండాలి. అండ్ కప్ నిండా వేసేసుకుని ఓన్లీ 5 వేయాలన్నమాట. ఇట్లా మనకి పువ్వు ఉంటుంది కదా లవంగాలకి, అవి 5 పెట్టేసేయాలి. సో నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రతి ట్యూస్డే చేస్తూ ఉంటాను అన్నమాట. దీంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇంకా మనం ఎవరికి తెలియకుండా ఎక్కడైనా కనపడని చోట్ల పెట్టేసేయాలి. బికాస్ పిల్లలు అవి చూసి పడేస్తారు కదా, చూడకుండా పెట్టేసేయాలన్నమాట. సో ఇది కొంచెంసేపు పూజ దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ రెమెడీ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. అండ్ నేను ఇది దేవుడి కోసం పట్టి పెట్టుకున్న పసుపు అండి. సో ఇది అంటే మనం ఇది స్పెషల్గా నేను పసుపు, దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ నా ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. సో ఇది అయిపోవచ్చింది. కావాలంటే నేను మళ్ళీ ఎవరికైనా కావాలి, ఇట్లా దేవుడికి మనం పసుపు సపరేట్గా పెడతాం కదా, అది ఎవరికైనా పసుపు కావాలి అంటే మటుకు నేను రెడీ చేస్తాను. ఇది అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఫ్రెష్గా రెడీ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీతో షేర్ చేసుకుంటాను.
ఓకేనా, ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే అండ్ ఈ రెమెడీ కూడా నచ్చితే మీరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ కామెంట్లో చెప్పండి మీకు యూజ్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకేనా, సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.